అందరికీ నమస్తే అండి. నేను మీ రేవతి దళవాయి. వెల్కమ్ టు హెల్దీ ఫుడ్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ అండి. ఇంతకుముందు బరువు పెరగకుండా ఉండాలనుకునే వారికి సింపుల్ బ్రేక్ఫాస్ట్ వీడియోస్ ఒకటి పెట్టానండి. నట్స్ తోటి వీడియో పెట్టాను. చాలా తక్కువ ఖర్చుతో, తక్కువ క్యాలరీలతో వెయిట్ మెయింటైన్ చేయటమే కాకుండా వెయిట్ లాస్ అవ్వటానికి కూడా ఉపయోగపడుతుందండి ఇప్పుడు చెప్పే రెసిపీ. క్యాబేజ్ కార్న్ ఫ్లోర్ ఉప్మా అండి. దీనికి పెద్దగా కష్టపడక్కర్లేదండి, సింపుల్గా చేసేసుకోవచ్చు, పెద్ద ఖర్చు కూడా ఉండదండి. క్యాబేజీ స్వీట్ కార్న్తో ఉప్మా అండి. ఇందులో మొత్తం కలిసి 230 క్యాలరీస్ ఉంటాయండి. 2 మనుషులు తినచ్చు, 2 మనుషులకు సరిపోతుంది. మంచి ఫైబర్ ఉంటుందండి, కడుపు నిండా తినచ్చండి, ఆకలి వేయదు. ఇది గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ అండి, ప్రోటీన్ ఉంటుంది, వెరీ హెల్దీ ఫుడ్. ఆకలితో ఉండకుండా కడుపు నిండా తినచ్చండి. ఇంతకుముందు నట్స్ అండ్ సీడ్స్ బ్రేక్ఫాస్టు ఎక్కువ మంది చేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. తక్కువ ఖర్చుతోటి బ్రేక్ఫాస్టు తింటూ మనం వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ వెయిట్ ఎలా తగ్గాలి అనేది మీకు ఇంకొక వీడియో చేసి చూపిస్తా అన్నానండి. దాంట్లో భాగంగా ఈ వీడియో చేసి చూపిస్తున్నానండి. దీంతోపాటు మీరు చక్కగా ఏవి త్యాగం చేయకుండా కాఫీ, టీ, బూస్ట్, బోర్న్విటా ఇలాంటివన్నీ కూడా బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చండి. ముందుగా కడాయి పెట్టుకోవాలండి. పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి. అంతకుముందు నేను ఒక అర్ధ కిలో క్యాబేజీ తీసుకొని తరిగి పెట్టుకున్నానండి. ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఫుల్ స్వీట్ కార్న్ ఒలిచి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ తాలింపులో ఉల్లిపాయలు వేసేయాలండి. వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలండి. మీకు ఆయిల్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఆయిల్ తక్కువ వేసుకొని చేసుకోండి. నేను అర్ధ కేజీ క్యాబేజీ, ఒక స్వీట్ కార్న్ కాబట్టి నేను ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసానండి. ఈ అల్లంతో పాటు కొద్దిగా ఉప్పు వేసి అల్లం బాగా వేయించండి. అల్లము, ఉప్పు, ఉల్లిపాయలు మొత్తం బాగా వేగాలండి. బాగా చక్కగా వేగిన తర్వాత కారం కోసం 2 పచ్చిమిర్చి చీలికలు వేయండి. ఇప్పుడే వేయించాలండి పచ్చిమిర్చి బాగా. అప్పుడే మనము క్యాబేజీకి, కార్న్ ఫ్లోర్కి కారం పడుతుంది బాగా. లాస్ట్లో వేస్తే పచ్చిమిర్చి వేగకపోతే కారము ఉప్మాకి పట్టదండి. అందుకని ముందుగానే పచ్చిమిర్చి వేసేయండి. ఆ తర్వాత కార్న్ కూడా వేసి వేయించండి బాగా. కార్ను వేగాలండి, వేగకపోతే ఉడకదు. బాగా వేయించండి. కార్న్ బాగా వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న క్యాబేజీని కూడా దాంట్లో పైన అలా పెట్టేసేసి బాగా కలపండి. కలిపి మూత పెట్టి మగ్గించండి. చూశారు కదండి, ఉడికిపోయింది బాగా. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకొని 2 మనుషులు బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చండి. మనము ఇంతే క్వాంటిటీ బొంబాయి రవ్వతో ఉప్మా చేసుకున్నా కానీ 2 మనుషులు తినేవాళ్ళమండి. బొంబాయి రవ్వలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, వెయిట్ పెరుగుతాము, బరువు పెరిగిపోతాం. కాబట్టి ఇలా చేసుకొని తినటం వల్ల మనం బరువు పెరగకుండా ఉంటాము, వెయిట్ మెయింటైన్ అవుతాము. అట్లాగే వెయిట్ లాస్ కూడా అవుతామండి. లాంగ్ పీరియడ్లో వెయిట్ లాస్ తప్పకుండా అవుతాము. దీంతో పాటు మనము 1 కప్పు కాఫీ కానీ, 1 కప్పు టీ కానీ, బోర్న్విటా కానీ ఇలాంటివేవి త్యాగం చేయకుండా మనము వెయిట్ లాస్ అవ్వచ్చండి, హెల్దీగా ఉండొచ్చు. ఇవి తినటం వల్ల ఫైబరు, ప్రోటీను అంతా కూడా అందుతాయండి మనకి. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ మరలా ఇంకొకటి చేసి చూపిస్తానండి. అలాగే తర్వాత లంచ్, తర్వాత డిన్నరు అలా చేసి పెట్టుకుందాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేవతి దళవాయి.